ఒకటవ కీర్తనలో 4వ వచనాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ రోజున కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో అద్భుతకరమైన మాటను మనం చూడగలుగుతాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. చెప్పండి, ఏంటండి? దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రత్యేకమైన అంశం ఏంటి అంటే గాలికి చెదరగొట్టు పొట్టు. ఏంటండి? గాలికి చెదరగొట్టు పొట్టు. ఈ గాలికి చెదరగొట్టు పొట్టు అంటే ఏంటి? ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఏదైతే ఇప్పుడు మీకు చూడండి, గాలికి కొన్ని ఎగరగలుగుతాయి, అవునా కాదా? అవునా? ఎస్, అవునండి. ఈ రోజున మన జీవితాల్లో మరి మనం ఎలాంటి వారేమిగా ఉన్నాం? ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో మరి మనం ముందుకు సాగుతున్నప్పుడు ఒక పొట్టు వలె ఉన్నామా? గాలికి పొట్టు మాత్రమే ఎగరగలుగుతుంది, దానికి సంబంధించిన గింజలు మాత్రమే అక్కడ ఉంటాయి. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది ఉదయకాల సమయంలో? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన జీవితాల్లో మనం సరైన క్రైస్తవులుగా ఉన్నామా? దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామా? ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా? లేకపోతే గాలి వచ్చినప్పుడు పొట్టు ఎలా ఎగిరిపోతుందో అలాంటి ఎగిరిపోయే జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయా? ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చాలా చక్కగా ప్రత్యేకంగా మనతో మాట్లాడనై ఉన్నారండి. ఎవరు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. 1వ కీర్తనలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 3వ వచనంలో మనం చూస్తే అతడు నీటి కాలవల యోరన నాటబడినదై. చూడండి, ఇక్కడ మొదటి నుంచి చూద్దాం, అప్పుడు మనకు ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములు నిల్వక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునంతయు సఫలమగును. దుష్టుల అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమందు ఆనందిస్తారో, ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ఏంటి చెప్పండి? దేవుని ఆజ్ఞలు కదా ఈ ధర్మశాస్త్రం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని ఆజ్ఞలతో నింపబడిన మరి ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో, దేవుని వాక్యం ఏదైతే ఉందో, దేవుని మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారంట, చూడండి, నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటారంట. ఆమేన్. ఆ చెట్టు ఫలిస్తుంది, చిగురిస్తుంది, అభివృద్ధి పొందుతుంది. ఆమేన్. ఎవరు చెప్పండి? ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో, ఎవరైతే దేవుడు ఏ పనులు చేయమన్నారో ఆ పనులు చేస్తారో, ఎవరైతే దేవుని మాటలకు లోబడతారో, ఎవరైతే దేవుని యందు ఆనందిస్తారో వారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు. ఎప్పుడు కూడా నిగనిగలాడుతూ ఉంటారు, ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా దేవునికి లోబడిన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఎవరు పొట్టు వలె ఎగిరిపోతారంటే దుష్టులు. ఈ దుష్టులు ఎవరంటే దేవుని మాటను వినని వారు. ఈ దుష్టులు ఎవరంటే దేవునికి లోబడని వారు. ఈ దుష్టులు ఎవరంటే దేవుడు ఏదైతే చెప్తున్నారో అవి కాకుండా మిగతావి చేసేవారు. అర్థమవుతుందండి? దేవుడు అంటారు, నానా ఇదిగో ఇది ఇలా బ్రతుకు, ఇలా ఉండు, నీ జీవితం ఇలా ఉంటే అద్భుతంగా ఉంటదిరా, ఇదిగో నువ్వు ఇలా ఫలిస్తావు, నువ్వు అభివృద్ధిలోని పొందుతావు, ఇగో ఇవి దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, అవునా?
10 ఆజ్ఞలు ఎంతమందికి తెలుసండి? తెలుసు, అందరికీ తెలుసు. తెలియని వారు ఎవ్వరూ లేరు. అవునా కాదా? దేవుడు కొన్ని నియమ నిబంధనలు మనకు పెట్టారు. అవునా? వాటిని పాటిస్తే, వాటి ప్రకారం జీవిస్తే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. దేవుడు ఏదైతే చెప్పారో వాటిని కాకుండా వాటిని ఏం చేస్తూ ఉంటామండి? త్రోసేస్తూ ఉంటాం. వాటి విషయంలో జాగ్రత్తగా మనం ఉండమండి. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. అవునా కాదా? ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు ఏది చెయ్యొద్దన్నారో అదే చేసి చూపిస్తున్న జీవితాలు. దుష్టులుగా జీవిస్తున్నాం, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాం, ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నాం. దేవునికి అసహ్యంగా మన జీవితాలు ఉంటున్నాయండి. దేవుడు మన పట్ల ఆనందించేటట్లుగా మన జీవితాలు ఉండాలి. ఎంతమంది చెప్పగలుగుతారు, నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నారండి, నన్ను బట్టి ఆయన సంతోషంగా ఉన్నారు? చెప్పండి ఇప్పుడు. చేతులు చూపించండి. చేతులు చూపిస్తారా? పోనీ నన్ను బట్టి నా భర్త సంతోషిస్తున్నాడు, లేదా నా భార్యను బట్టి నేను సంతోషిస్తున్నాను, నా పిల్లల్ని బట్టి సంతోషిస్తున్నాను అన్నవారు చేతులు చూపించగలుగుతారా? అలా కాదు, ఇలా కాదు, ఎలా కాదు, ఎలా మరి చెప్పండి కదా? అవునా కాదా? మనుషులకే మనం నచ్చలేకపోతున్నాం. మన ప్రవర్తన సరైనదిగా లేదు. అవునా కాదా? మన ప్రవర్తన, మన చూపు, మనం ఉంటున్న విధానం సరిగ్గా లేనప్పుడు ప్రభుకి ఎలా నచ్చుతాం? అవునా కాదా? ఎస్, చూడండి, అందుకనే ప్రభు ఏవైతే తన ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞల్ని, కొన్ని నియమ నిబంధనలు పెట్టారో వాటి ప్రకారం మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ జీవితాలు అలా ఉండలేవా? అలా ఉండట్లేదా? ఈ రోజున మనము ఎలాంటి వారం అంటే దుష్టులతో సమానము. దుష్టులంట గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. అర్థమవుతుందా? కానీ ఎవరు నిలుస్తారంటే ఆయన ధర్మశాస్త్రమందు ఆనందించు వారే, భయము భక్తి కలిగిన వారే నిలుస్తారు, వారే ఫలిస్తారు, వారే చిగురిస్తారు, వారే అభివృద్ధిలోనికి నడిపించబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చెప్పండి, ఇటున్నామా అటున్నామా? చెప్పండి, ఇటున్నామా అటున్నామా? దేవుని మాటల ప్రకారం జీవిస్తున్నామా, లేదా దుష్టుడు చెప్పినట్టు వింటున్నామా? అంతే అంటారా? చెప్పడానికి మాత్రం భలే చెప్పేస్తాం కదండి. ఎంత బాగా ఈజీగా వచ్చేస్తుంది అంటే నోటికి, మామూలుగా ఉండదు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పడానికి చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటాం, కానీ మన జీవితాల్లో పాటించడం చాలా కష్టం. అవునండి, అవునా కదా? చెప్పేవారు చాలా మంది ఉంటారు, కానీ పాటించే వాళ్ళు కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మందిలో మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పేవారిగా కాదు, చేసి చూపించేవారిగా మన జీవితాలు ఉండును గాక. ఆమేన్. గాలి వచ్చినప్పుడు పొట్టు ఎలా ఎగిరిపోయిద్దో, ఆ నాణ్యత అంటే దాంట్లో ఏమీ లేదు, ఏ సారం లేదు, ఏమంటారు, ఏ దాంట్లో చూడడానికి ఏ అంటే ఏ బలం ఉండదు కదా. ఉత్తిగానే అది ఎగిరిపోతుంది పొట్టు. అవునా? కానీ ఏమి నిలుస్తాయి చెప్పండి. ఆ ఇప్పుడు వరి పంట ఎంతమందికి ఉంది? వరి దగ్గర పొట్టు ఎగరడం చూసారా? ఎప్పుడు ఎగిరిపోతుంది అది? కొంచెం గట్టి చెప్పండి బ్రదర్. తాలి గింజలుగా ఉన్నప్పుడు. తాలి గింజలు అంటే ఏంటి? అంటే దాంట్లో ఏమి బియ్యం ఉండకపోతే ఎగిరిపోతుంది. అదే బియ్యం ఉన్నది ఆగిపోతుంది. తాలి గింజ. ఇప్పుడు చెప్పండి, తాలి గింజలమా అస్సలు గింజలమా? చెప్పండి, చెప్పాలి. మనది మనకి బాగా తెలుస్తుంది. అవునా?
అంటే తాలి గింజలమో అసలు నాణ్యత కలిగిన గింజలమో కదా, అసలు కలిగిన ఆ గింజలము. అసలు క్రైస్తవులు ఎలా ఉంటారు అలాగే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. తాలి గింజలు మాత్రం అలా లేచి వెళ్ళిపోతాయి. ఆమేన్. కష్టం వస్తే, నష్టం వస్తే, బాధ వస్తే, ఇరుకొస్తే, ఇబ్బంది వస్తే, కొద్దిగా అనుకూలంగా లేకపోతే, కొద్దిగా పరిస్థితులు బాగాలేకపోతే, కొద్దిగా అనుకూలంగా ఎవరైనా మాట్లాడకపోతే, అనుకూలంగా జరగకపోతే వెంటనే ఈ తాళగింజలన్నీ లేచిపోవాల్సిందే, ఎగిరిపోవాల్సిందే. అప్పుడు అర్థమవుతుంది ఏంటో తెలుసా, నీలో ప్రార్థన లేదని. అప్పుడు తెలిసిపోతుంది నీలో ఆ నీలో ఏమి లేదండి, ప్రార్థన లేదని, ప్రార్థన జీవితం లేదని, ఆత్మీయ జీవితం లేదని. ఆత్మీయ జీవితం లేని వారు ఎలా పడితే అలా మాట్లాడతారు, అవునా కదా. ఆత్మీయ జీవితం లేని వారు ఎలా పడితే అలా చూస్తూ ఉంటారు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు, ఏది పడితే అది చేస్తూ ఉంటారు. అప్పుడు అర్థం చేసుకోవచ్చు తాలిగింజ అని. ఏంటండి, పొట్టు ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతాం, అవునా. వారంట దుష్టులతో సమానము. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాము. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి. ఎస్, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన జీవితాల్లో కూడా చూడండి, మనము ఆ పొట్టు వలె ఎగిరే వారిమిగా ఉన్నామా, లేకపోతే ప్రభు కొరకు నిలిచే వారిమిగా ఉన్నామా. ఆమేన్. కష్టాలు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి, చేతులు చూపించండి. ఎంతమంది నష్టంలో ఉన్నారు, ఎంతమంది భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారు, ఎంతమంది దుఃఖంలో ఉన్నారు. అరే చేతులు చూపించండి రా. చెప్పండి ఎంతమంది ఉన్నారు, చెప్పండి. చెప్పడం మాత్రం అమ్మా ఇదమ్మా డాడీ ఇది, డాడీ అది ఇది అని చెప్తూ ఉంటారు, అవునా. కానీ చెప్పండి, ఈ కష్టంలో, ఈ నష్టంలో, ఈ శ్రమలో, ఈ ఇబ్బందిలో, ఈ పరిస్థితిలో ప్రభు కొరకు ఎంతమంది నిలుస్తూ ఉన్నారు, నిలుస్తూ ఉన్నారా. పరిస్థితులు ఏమైనప్పటికీ నడవాలి నిజమైన క్రైస్తవుడు. ఆమేన్. తాలి గింజలు ఎలా ఉంటాయో తెలుసా, కొన్ని రోజులు వస్తారు, కొన్ని రోజులు ఆగిపోతారు, కొన్ని రోజులు వస్తారు, కొన్ని రోజులు ఆగిపోతారు, అవునా కదా. తాలి గింజలకి ఎప్పుడు వంకలే. చెప్పండి ఏంటండి, వంకలే ఉంటాయి. ఆ వంకల జీవితం మనకొద్దు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆగిపోయే జీవితం కాదండి మనది, సాగిపోయే జీవితం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఈ మాట చెప్దామా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. మరొకసారి, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమున్నా, ఏమి జరిగినా, ఎలా ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా మనం తాలి గింజలం కాదు. ఆమేన్. మనం అసలైన గింజలం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవది, ఎవరు గాలికి చతురు కొట్టే పొట్టు వలె ఉంటారంటే, మొదటిగా దుష్టులు ఉంటారు. అంటే దేవుని మాటను వినని వారు, ఎవరైతే దేవుని మాటకు లోబడని వారు, ఎవరైతే దేవుణ్ణి అంగీకరించకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నవారు కదండి. రెండవది, ఎవరు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంటే, గలతీ పత్రిక, జీసస్ హల్లెలూయా, 5వ అధ్యాయము 19వ వచనం. హల్లెలూయా. 5వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి, అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు,
విమతములు, అసూయలు, మందతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా! చూడండి, రెండవదిగా ఎవరు గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారంటే, ఎవరిలో అయితే శరీర కార్యాలు ఉంటాయో. ఆత్మ కార్యాలు వేరే, శరీర కార్యాలు వేరే. అవునా? నీలో ఆత్మ ఉంటే, నీలో దేవుని ఆత్మ మరి ఆ ఆ ప్రవాహం నీలో ఉంటే, ఆ సంచారం నీలో ఉంటే, దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తివైతే నీ జీవితం అద్భుతకరంగా ఉంటది. హల్లెలూయా! ఎవరైతే శరీర కార్యములు చేస్తారో, శరీర కార్యములు చేయువారు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. హల్లెలూయా! ఎవరు నిలబడతారో తెలుసా చివరికి? ఎవరిని ప్రభు అంగీకరిస్తారో తెలుసా? ఎవరిని ప్రభు స్వీకరిస్తారో తెలుసా? కింద వచనంలో చూడండి. అయితే ఆ ఆత్మ ఫలములేమి, ఒక నిమిషం సిస్టర్, 21 కంటిన్యూషన్. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా! చూడండి, ఇప్పుడు అర్థమైందా? శరీర కార్యాలు చేయువారు ఎవరైతే ఉన్నారో వారంట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరంట. గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. వారి లోపల కాదు, బయటే. ఎక్కడండి? బయటే. అర్థమవుతుందా? ఎవరెవరు ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. జారత్వము, అపవిత్రత, కామకత్వము, ఈ లిస్ట్ లో మనం ఉంటే చూద్దాం. ఓకేనా? విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. లిస్ట్ ఉందా మన దాంట్లో? చెప్పండి. అయ్యో, మంచిగా చూడండి, ఎక్కడో ఉంటది ఏదో ఒకటి. ఉందా? ఎంతమంది దగ్గర ఉందంటారు? ఆ లిస్ట్ లో ఉందా? ద్వేషం, కక్ష, అసూయ, వేటిలో లేకపోయినా వీటిలో ఉంటదండోయ్. చెప్పండి. ఒక వ్యక్తి అన్నాడు, క్రైస్తవుల కంట హెచ్చులు ఎక్కువ అంట. ఏంటండి? చాలా భయంకరమైన జీవితం కదా. నార్మల్ గా ఉండం, చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మన దాంట్లోనే. అవునా? అలాంటి జీవితాలు మన జీవితాలు. పేరుకు చెప్పడం మాత్రం ప్రేమ గురించి అద్భుతంగా చెప్తామండి. అవునా కదా? దేవుడు ప్రేమగల దేవుడు అండి. అందుకే మేము కూడా ప్రేమగల వారం అని చెప్తూ ఉంటాం. అవునా? 365 రోజులు ప్రేమ 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 ప్రేమ, ఈ ప్రేమ గురించే. అవునా? ఈ ప్రపంచంలో అసలు ఆ ప్రేమకు ఒక మంచి డెఫినేషన్ ఇచ్చింది ఎవరంటే యేసు ప్రభు వారే. అవునా? మనం నమ్ముకున్న, ఆరాధిస్తున్న, సేవిస్తున్న అద్భుతమైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆయన ప్రేమను చూపించారు, కానీ ఆ ప్రేమ మనలో లేదండి. అవునా కదా? ప్రేమ లేదు, కక్షలు, అసూయ, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి పైన ఒకరికి కోపం, ఒకరి పైన ఒకరికి అసూయ. ఒకరు ఎదుగుతూ ఉన్నారంటే పక్కన మనకేమి లేకపోయినా పర్లేదు, మనకు అది రాకపోయినా పర్లేదు, పక్కనోడికి మాత్రం అసలు ఏం జరగద్దు. అంతేనా? అలాంటి జీవితాలండి చాలా మంది. మనం ఎలా ఉన్నా పర్లేదు, మనకు అసలు తినడానికి గతి లేకపోయినా పర్లేదు, కానీ వాడు అడుక్కొని తినాలా. ఏంటండి? టార్గెట్ ఒకటే, పక్కవాడే. అవునా కాదా? ఎప్పుడు కూడా ఇలాగనే చూపిస్తూ ఉంటాం. అవునా? ఎప్పుడు మనమే కరెక్ట్, పక్కనవాడు తప్పు. అంతేనా? ఎప్పుడైనా అంటారా? అనుకున్నారా? అయ్యో, చెప్పండి. నేనే కరెక్ట్ అండి, నా మాటే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, నా అనుభవాలే కరెక్ట్, నేను ఏదైనా ఇలాగే అంటే ఇదే కరెక్ట్, నాది అది తప్పు అని తెలిసిన అంతరాత్మకి పైకి మాత్రం నాదే అని అన్నవారు చాలా మంది. మిగతా వారిని ఏలెత్తి చూపించేవారు ఉన్నారు కదా. అలాంటి జీవితాలు చాలా మందివి. ఈ రోజున అలాంటి వాడిగా ఉన్నావా? ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం, లేకపోతే సేవకుల గురించి తప్పుగా మాట్లాడడం, ఒకరిని ఎనలైజ్ చేయడం, లేకపోతే ఒకరి గురించి
ఒకటి జరిగితే మరొకటి చెప్పడం వారి గురించి, అన్యాయపు మాటలు కదా. ఇలా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ కక్ష, ఈ విభేదాలు, ఈ అసూయ పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చాలా కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? జారత్వము, అపవిత్రత, పరిశుద్ధత లేదు, మొత్తం అపవిత్రత కదా. చాలా భయంకరమైన జీవితం. వీరు శరీర కార్యాలకు సంబంధించిన వారు. చూడండి వారి జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? గాలి వస్తే ఎగిరిపోయే వారిగా ఉంటారు. వీరికంట పరలోక రాజ్యంలో స్థలము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. గాలికి చెదరగొట్టు పొట్టు వలె వీరి జీవితాలు ఉంటాయి. ఎవరు ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారంటే కింద చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు సంబంధులు ఎలా ఉంటారండి చెప్పండి? వారు శరీర ఆశలకు కదండి, శరీర కార్యాలకు వ్యతిరేకంగా ఉంటారు. ఆమేన్. ఎలా సిలువ వేసుకొని ఉంటారో చెప్పండి? వేటికి సిలువ? ఏవైతే ఈ భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయో వాటికి నో. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చచ్చిపోవాలంతే. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ చచ్చిపోవాలా, క్రీస్తు బ్రతకాలి మనలో. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎవరు గాలికి ఉంటారంటే మొదటిగా దుష్టులు ఉంటారు, రెండవది శరీర కార్యాలకు ఎస్ అని చెప్పేవాళ్ళు ఉంటారు. అర్థమైందా? ఎవరైతే శరీర కార్యాలు చేస్తారో వారి జీవితాలు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. మూడవది, ఎవరు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంటే 53వ కీర్తనలు 1వ వచనం. 53వ కీర్తనలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు లేడని బుద్ధిహీనులు చూడండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొక్కడును లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎవరు గాలికి చెదరగొట్టే పొట్టువలు ఉంటారు? మూడవది, భక్తిహీనులు. ఎవరండి? భక్తి పరులు కాదు, భక్తిహీనులు. కొద్దిమంది వాదిస్తారు దేవుడు లేడు, ఎవరు లేరు. అవునా? అవునా? ఎవరు లేరు, అన్నీ అనుభవిస్తారు. కానీ ఎక్కడి నుంచి జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థం అవ్వదు. అర్థమవుతుందా? అలాంటి వారు ఎలా పడితే అలాంటి జీవితాన్ని జీవిస్తూ కదా, చాలా మంది ఈ కోవకు చెందిన వారు ఉన్నారు. ఎంతమంది అవునంటారు? అవునా? ఎస్, అవునండి. చాలా మంది విపరీతమైన వాదన చేస్తూ ఉంటారు. దేవుడు లేడు, ఎవరు లేరు. సైన్స్ నడుస్తుంది. అసలు సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అవునా కదా? అవునా? ఎస్. చూడండి, ఈ చరిత్ర చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆల్రెడీ అన్ని లిఖించబడ్డాయి. ఏమి జరిగిందో, ఏమి జరగబోతుందో, అసలు జీవితాలు ఏమవుతాయో మొత్తం దీంట్లో ఉన్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఎలా బ్రతకాలో, ప్రజెంట్ ఎలా బ్రతకాలో, ఎలాంటి జీవితాన్ని జీవించాలో, ఎలా జీవిస్తే ఎలాంటి వాడిగా నీ జీవితం ఉంటుందో అంతా కూడా ఆల్రెడీ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా అన్నీ రాయబడి ఉన్నాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చెప్తూ ఉంటాం దేవుడు ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? చెప్పండి, ఎలా చెప్పగలుగుతున్నాం ఆయన ఉన్నారని? చెప్పండి. మన దేవుడు సజీవుడు. అవునా కదా?
ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు, సమాధిని గెలిచిన దేవుడు. ఆమేన్. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మనం ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృపయే. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన ఆయన మన జీవితంలో అనేకమైన కార్యాలు చేసిన దేవుడై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఒక్కొక్క కార్యము ఎంత గొప్పదంటే అది ఎంతగా వివరించినా, ఎంతగా వర్ణించినా అది సరిపోదండి. అవునా కాదా? అనుభవించిన వారికి తెలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. చెప్పేవారికి అంటే ఎవరైతే అనుభవిస్తారో వారికి తెలుసు. అవునా కాదా? ఒక ఒక ఏదైనా ఒక మంచి పండుని తీసుకొచ్చి ఉమా సిస్టర్ దగ్గర చూపించి, సిస్టర్ ఈ పండు ఎంత బాగుంది తెలుసా అని నేను అన్నాను అనుకోండి, సిస్టర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి చెప్పండి? నేను తిన్నాను కాబట్టి చెప్పేస్తామంట, సిస్టర్ అది సిస్టర్ ఇట్లా బాగుంది సిస్టర్, అలా బాగుంది సిస్టర్. ఉమా సిస్టర్కి అర్థం కాదు, ఎందుకంటే ఆమె తినలేదు కాబట్టి. అర్థమవుతుందా? అనుభవించిన వారికి తెలుస్తుందండి దేవుడు ఉన్నాడని, ఆయన శక్తి ఉందని, ఆయన మహిమ ఉందని. ఈ రోజున చాలా మంది వాదిస్తున్నారు దేవుడు లేడు, ఎవరు లేరు, భక్తి లేని వారు, భక్తిహీనులు. అలాంటి వారంట గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తమ హృదయంలో అందుకుందురు ఏమనంటే దేవుడు లేడని, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొక్కడును లేడు. హల్లెలూయా. కింద వచనంలో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటే ఆకాశము నుండి అలా చూస్తున్నారంట. చూడండి ఎంత అద్భుతకరమైన మాట. ఆయన దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఏం చేస్తున్నారంట అండి? ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అలా చూస్తారంట. నమ్మకమైన వారు ఉన్నారా, నా కొరకు భక్తి పరులు ఉన్నారా, నా కొరకు ప్రార్థించే వారు ఉన్నారా, నా కొరకు నన్ను వెతికే వారు ఉన్నారా, నా కొరకు అన్ని విషయంలో చాలా నీతిగా బ్రతుకుతున్న వారు ఉన్నారా, అన్ని చూస్తూ ఉంటారంట. అందరినీ పరిశీలిస్తూ ఉంటారంట. ప్రైజ్ ద లార్డ్. పరిశీలించేటప్పుడు ఎవరైతే ఆయన కొరకు నిలబడతారో, ఎవరైతే చెడును విడిచి నీతి మార్గంలో నడుస్తారో, ఎవరైతే దేవుని కొరకు అలా బ్రతుకుతారో వారిని ప్రభువు అద్భుతమైన రీతిలో నడిపించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. అలాంటి వారిదే పరలోక రాజ్యం. ఎవరిది పరలోక రాజ్యం చెప్పండి? దేవుని వెతుకువారు, ఆయన కొరకు నిలబడిన వారు, ఎవరైతే దేవుడు ఇది చెయ్యొద్దు నాన్న అన్నప్పుడు వాటిని విడిచిపెట్టి ఆయన కొరకు నిలబడుతున్నారో వారిది మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఒక్కరైనా ఉన్నారేమో అని ఆయనని వెతికే వారు ఉన్నారా అని ప్రభువు చూస్తూ ఉన్నారంట. ఇదిగోండి, ఒకవేళ అలా చూస్తూ ఉన్నప్పుడు మనం ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే, ఇష్టానుసారమైన బ్రతుకుతే ఎలా ఉంటుంది చెప్పండి కదా? అవునా కదా? దేవుడు మనల్ని చూసి దుఃఖపడతారు. అలాంటి జీవితం మనకొద్దండి. దేవుడు దుఃఖపడే జీవితం. ఎంతమంది దేవుడు దుఃఖపరుస్తున్నారు చేతులు చూపించగలుగుతారా? అంతరాత్మకు తెలుసు. అవునా? దుఃఖపరుస్తున్నామా, సంతోషపడుతున్నామా? ఎంతమంది చెప్పండి? దుఃఖపరిచే వారి చేతులు చూపించండి. అస్సలు చూపించం. అమ్మ బాబాయ్ చూపిస్తే ఎలా? అవునా కదా? కానీ లోపల తెలుసు మనకి, మనం దుఃఖపరుస్తున్నామా, మన పనులు, మన చేష్టలు, మనం ఉంటున్న విధానం ప్రభుకి ఆయాసకరంగా ఉందా, లేకపోతే వాటిని చూసి ప్రభు సంతోషపడుతున్నారా? ప్రైజ్ ద లార్డ్. చూడండి, మనకు పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు చెడ్డ మార్గంలో నడుస్తున్నప్పుడు వారు కొద్దిగా వారి ప్రవర్తన మారితే తల్లిదండ్రులుగా ఉన్న వారిని తట్టుకుంటామా? చెప్పండి. తట్టుకోం కదా? చాలా బాధపడుతూ ఉంటాం. అరే చక్కని బిడ్డ అండి, చక్కని కుమారుడు, చక్కని కుమార్తె, ఒకప్పుడు మంచిగా ప్రభుని స్తుతించేది, ఆరాధించేది, ప్రభు నామాన్ని ఎంతగానో కీర్తించింది నా బిడ్డ, మంచిగా చెప్పిన మాట వినేదండి కదా? అవునా? 10th వరకు చెప్పిన మాట వింటారు. 10th తర్వాత చెప్పండి అస్సలు కదా?
మమ్మీ మా తెలుసులే, నువ్వేం చెప్పొద్దు కదా. అవునా? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదులే. నువ్వు చదువుకున్నావా, నేను చదువుకుంటున్నానా? అవునా కదా? నేను చదువుకున్నా, నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అప్పుడు తల్లిదండ్రులకు ఉంటుంది బాధ, మామూలుగా ఉండదండి. అయ్యో, ఇంత కష్టపడి చదివిస్తున్నానే, ఇంత కష్టపడి ఆ ఇంట్లో ఏమి ఉన్నా లేకపోయినా ఎంతో కష్టపడి బిడ్డల విషయమై ప్రయాస పడుతూ అన్నిట్లో బిడ్డలకి ఏం తెలవకుండా, ఏం తెలియదని, వారికి అన్ని విషయంలో ఏం తెలియకుండా వారికి కావాల్సిందన్నీ చూసుకుంటున్నానే. ఒకప్పుడు మంచి మాట విన్నారు, ఒక మంచి ప్రవర్తనతో ఉన్నారు. ఇప్పుడు కల్లార చెడిపోతున్నప్పుడు, అంటే మనం చూస్తుండగా చెడిపోతున్నప్పుడు, చూస్తుండగా వారి మాటలు అలా ఉన్నప్పుడు, చూస్తుండగా వారి వ్యవహారం అలా ఉన్నప్పుడు ఏం చేస్తామండి? బాధపడుతూ ఉంటాం. మనకు పుట్టిన బిడ్డ మన కళ్ళ ముందు తాగుతుంటే ఎలా ఉంటది చెప్పండి? బాధ ఉంటుందా లేదా? చాలా బాధపడుతూ ఉంటాం. ఆ దిగులు మామూలు దిగులుగా ఉంటుందండి. అవునా? మనకు పుట్టిన బిడ్డల విషయంలో వారు మన మీద అడిగితే వాళ్ళు దాన్ని రివర్స్ గా ఆన్సర్ ఇస్తే చాలా బాధ ఉంటది. కొద్దిసేపు అసలు అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో. అలాంటి వేదన మనకు ఉంటదండి. అవునా కదా? మనకే మనుషులుగా ఇంత బాధ ఉంటే బిడ్డల కొరకు, మరి మనల్ని సృజించిన దేవునికో. అవునా కదా? మనం పడిపోతున్నప్పుడు, చెడిపోతున్నప్పుడు, పాడైపోతున్నప్పుడు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరమైన వేదన దేవునికి ఉంటదండి. ఆయన దుఃఖపడుతూ ఉంటారంట. ఆమేన్. ఆయన మన ద్వారా చాలా వేదనతో ఉంటారు. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని చూసి సంతోషపడే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆయన ఆయాసపరిచే జీవితాలు కాదండి. ఆయన మనల్ని చూసి దుఃఖపడే జీవితాలు కాదు. ప్రైజ్ ద లార్డ్. గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉండే జీవితాలు కాదు. భక్తిహీనుల జీవితాలు అలా ఉంటాయి కదా. శరీర ఆశలకు, లేకపోతే శరీర కార్యాలకు ఎవరైతే లోపడుతున్నారో, ఎవరైతే ఆ పనులు చేస్తూ ఉన్నారో, అలాంటి పనులు చేయువారు, అలాంటి కార్యాలు చేయువారు, వాళ్ళు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. మొదటిగా దుష్టులు ఉంటారు. అవునా కదా? గట్టిగా చప్పట్లు కొడదామా? అద్భుతమైన రీతిలో ప్రభు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కేవలం ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరు గాలికి చెదరగొట్టు వలె ఉంటారంటే, ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. జీసస్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అంధకారమైన మనస్సు గలవారై తమ దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరు చేయబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడిన వారై. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఎవరు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నవారు. చెప్పండి, అంధకారమైన మనసు కలిగిన వారు ఎవరండి? చెప్పండి, ఎంతమందికి ఉంది అంధకార మనసు? అసలు అంధకార మనసు అంటే ఏంటండి? చెప్పండి, చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి వ్యతిరేకమైన మనసు అని చెప్పగలగచ్చు. అర్థమవుతుందా? ఏంటండి దేవునికి వ్యతిరేకమైన మనసు? ఎవరైతే ఈ అంధకార మనసుతో ఉంటారో వేరు చేయబడతారంట వారు దేవుని ఇక్కడ అద్భుతమైన రీతిలో రాయబడి ఉంది చూడండి. అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై.
చూడండి, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడిన వారై. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వారికి వ్యత్యాసం చాలా ఉంటది. వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, ఎలాంటి మనసు కలిగిన వారంటే, ఎంతసేపు మనం చూసాం కదా, ఆ శరీర కార్యాలకు సంబంధించిన వారు. దుష్ట హృదయం ఏంటండి? కఠిన హృదయం. అంటే ఈ మనసంతా మిక్చర్. ఏంటండి? మిక్చర్. అన్నిట్లో కలిసిపోతా ఉంటారు, అన్నిట్లో ఉంటూ ఉంటారు. ప్రభుకు అలాంటి మనసు కాదండి, స్థిరమైన మనసు కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దీన మనసు కలిగిన వారు కావాలి. ప్రైజ్ ద లార్డ్. సమాధానమైన మనసు నింపబడిన వారిగా మనం ఉండాలి. ఆమేన్. ఈ ఈ మనసులో ఎవరు ఉండాలి చెప్పండి? ఈ మనసులో ఎవరు ఉండాలి? మన మనసులో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎంతమంది అవునంటారు? ఈ మనసులో చాలా మంది వస్తారు, వెళ్ళిపోతారు. ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతున్నాయి? చాలా మంది వస్తారు, చాలా మంది వెళ్ళిపోతారు. అంటే ఎవరు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోవడం అంటే మనమే తీసేసుకుంటాం అన్నమాట. అంటే ఒకసారి ఒకరు, మరొకసారి మరొకరు. అర్థమవుతుందా? ఆ కొద్దిసేపు మనసు వేరే దానిపైన ఆలోచన ఉంటది. కొద్దిసేపు మనసు అంటే షిఫ్టింగ్, మొత్తం షిఫ్ట్లే. అర్థమవుతుందా అండి? అస్సలు స్థిరం ఉండదండి. అర్థమవుతుందా? కొద్దిమంది ఇక్కడ అడిగేస్తే ఇంకొక దగ్గర అడిగేస్తారు. అవునా? జిగ్జాగ్, మొత్తం జీవితం అంతా జిగ్జాకే. స్థిరత్వం ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా మంది జీవితాల్లో విఫలం చూస్తారు, విజయం చూడరు. ఎందుకంటారు చెప్పండి? స్థిరత్వం లేక, స్థిరత్వమైన మనసు లేక. ఈ బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఈ బిజినెస్ లో ఒక 10 రోజులు స్టార్ట్ చేసి మళ్ళీ ఆపి, మళ్ళీ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, వేరేది. ఏంటండి? వేరేది. మళ్ళీ అది ప్రారంభిస్తారు. మళ్ళీ వెంటనే ఏం చేస్తారో తెలుసా? కొన్ని రోజులే. ఇలా ఎంతమందిని చూశారు మీరు? చాలా మందిని. అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే, స్థిరత్వం లేదు, స్థిరమైన మనసు కాదు, స్థిరమైన దృష్టి కాదు. ఇప్పుడు ఈ పని ప్రారంభిస్తే ఈ పనిలోనే ముందుకు వెళ్ళాలి. అవునా కాదా? ఇక్కడ స్టార్ట్ చేసిన వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ కొన్ని రోజులు ఆగిపోయి మళ్ళీ వేరేది ప్రారంభిస్తారు. మళ్ళీ అక్కడతో ఆగరండి, మళ్ళీ వేరే దగ్గర ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఆగరు, మళ్ళీ వేరే దగ్గర. అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నా నేను. అంటే స్థిరమైన మనసు కలిగిన వారిగా ఉండరండి. ఒక దానిపైన గమ్యం ఉండదు, ఒక దానిపైన ఫోకస్ ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఈ మనసు మొత్తం చుట్టూ తిరుగుతూనే ఉండిద్ది. ఇది కాదు అది, అది కాదు ఇది, ఇది కాదు ఇది. ఇప్పుడు లాస్ వచ్చిందా, ఇంకో వేరేది ప్రారంభించాలి, ఇంకా వేరేది ప్రారంభించాలి. ఇవి ఎప్పుడు మన హృదయంలో ఈ అంధకారమైన మనసు ఉంటదంటే, యేసయ్య లేనప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన జీవితం లేనప్పుడు, ప్రార్థనతో ముందుకు సాగనప్పుడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విషయంలో స్థిరత్వము లేని జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదండి. ఆమేన్. కొద్దిమంది ఎలా ఉంటారంటే, కొన్ని రోజులు అక్కడికి వెళ్తారు, కొన్ని రోజులు ఇక్కడికి వెళ్తారు, కొన్ని రోజులు ఇంకొక మందిరంలో కనిపిస్తారు, కొన్ని రోజులు మరొక దగ్గర కనిపిస్తారు. వీళ్ళేంటి తిరుగుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. మొత్తం రౌండ్లు వేసి 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 అసలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అవునా కదా? లేదు అంటే కొన్ని రోజులు బయట, కొన్ని రోజులు లోపల, కొన్ని రోజులు బయట, కొన్ని రోజులు అవసరం వచ్చినప్పుడు దేవుడు, అవసరం తీరిపోయాక దేవుడు ఎవరు, మనం ఎవరు. ఏటీఎం కార్డ్ తెలుసు కదా? ఏటీఎం కార్డ్ని ఏం చేస్తాం చెప్పండి? చెప్పాలి. బఫరింగ్ అవుతుంది. డబ్బులు చెప్పాలి. డబ్బులు అవసరం వచ్చినప్పుడే తీస్తాం కార్డు. అవునా కదా? అవునా కాదంటారా సిస్టర్? డబ్బులు అవసరం వచ్చినప్పుడే దాన్ని ముట్టుకుంటాం, లేకపోతే చెప్పాలి. ఎంతమంది బైబిల్స్, ఎంతమంది ఆదివారం తీసుకొచ్చి మళ్ళీ ఆదివారాన్ని మళ్ళీ సెల్ఫ్ లో పెట్టి మళ్ళీ ఆదివారం తీసుకొస్తారు చెప్పండి? అయ్యో, మిగతా రోజులు రెస్ట్ ఎవరికి? ఎవరికండి? బైబిల్కి కాదు, దేవునికి రెస్ట్. చెప్పాలి. ఎంతమంది అలా తీసుకొస్తారు? ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? చూపించాలా?
ఎంతమంది దీన్ని ప్రతిరోజు యూస్ చేస్తున్నారు? మాకు చదువు రాదండి, మాకేం తెలుసు. ఇలాంటివి అనకండి. ఆ చదువు లేకపోయినా నిరంతరం అలా చేతుల్లో పట్టుకొని ప్రభుని స్తుతిస్తూనే ఉంటారు. అవునా కదా? చెప్పండి, ఎంతమంది ఆదివారం దికి హాయ్ చెప్పి మళ్ళీ ఆదివారం హాయ్ చెప్పే వాళ్ళు ఉన్నారా? ఉంటారు, ఉండకుండా ఎందుకుంటారు? ఉంటూనే ఉంటారు, ఉండకుండా ఉంటారా? చెప్పండి. ఫోన్స్ ఎంతమంది యూస్ చేస్తున్నారు? బఫర్ అవుతుందా? ఎంతమంది ఫోన్స్ యూస్ చేస్తున్నారు? సెల్ ఫోన్ ఎంతమంది యూస్ చేస్తున్నారు? ఒక గంట లేకుండా ఉంటారా? చెప్పండి, ఉంటారా అండి? ఏదో కొంపలు అంటుకుపోతున్నట్లుగా, మునిగిపోతున్నట్లుగా, ఏదో అయిపోతున్నట్లుగా, ఏదో జరిగిపోతున్నట్లుగా కొద్దిమంది ఊరికే పద్దాక చూసుకుంటూ ఉంటారు. రాత్రి కూడా పడుకోరండి. రాత్రులు కూడా పడుకున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా ఉంటుందో తెలుసా వారి జీవితం? ఏదో ఒక పోస్ట్ పెడతారు. ఆ ఊరికే తీస్తారు. ఈ పెట్టిన దానికి, ఈ పెట్టిన స్టేటస్ కి ఎంతమంది చూశారు, ఎంతమంది లైకులు కొట్టారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ కొంతసేపు మళ్ళీ తీస్తారు. చూసారా, కొట్టారా, ఆ ఏమైనా మెసేజ్ పెట్టారా, ఏమైనా జరిగిందా? కదండి. ఊరికే ఇంక అదే పని. అసలు ఒక్కసారి స్విచ్ ఆఫ్ అయిపోయిందా, అసలు ఏదో ప్రాణాలు పోయి ఇంకెళ్ళిపోతున్నాయి పోతున్నాయి అన్నట్లుగా చేస్తూ ఉంటారు. అవునా కదా? ఉన్నారా అలా మీ ఇంట్లో? చెప్పండి, ఉన్నారా? భర్త అంటాడు, ఏ నీకు అర్థం కావట్లేదా, ఎంతసేపు, కదా, ఛార్జింగ్ పెట్టాలని తెలీదా? అవునా కదా? ఉమ్, చెప్పండి. పిల్లలు చాలా మంది యవనస్తులు ఏదో ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి, ఇంక అయిపోయింది జీవితం, ఇదే లాస్ట్ రోజు, ఇదే లాస్ట్ క్షణం అన్నట్టు చేస్తూ ఉంటారు. అవునా కాదా? అవునా కాదా అండి? ఆ వీటిలో మాత్రం ప్రాణాలు పోతే గాని అసలు చదవకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా అసలు ఏం కాదు అన్నట్లుగా ఉంటారు. అసలైన విషయం ఏంటి అంటే, పోయేది ప్రాణం ఎప్పుడంటే దీనికి దూరమైనప్పుడే. అవునా కదా? ఎప్పుడు ఊపిరి ఆగిపోయినట్లుగా ఉంటుందంటే, ఎప్పుడు సమాధానంతో, అంటే సమాధానాన్ని కోల్పోతామంటే, ఎప్పుడు నెమ్మదిని కోల్పోతామంటే, ఎప్పుడు సంతోషాన్ని కోల్పోతామంటే, ఎప్పుడు ఇది ఆపేస్తామో చదవడం, అర్థమవుతుందా? ఎప్పుడు ప్రార్థించడం మానేస్తామో అప్పుడు అలాంటి అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ వీటిలో మనకు బాగా శ్రద్ధ. దీన్ని చాలా మంది, నాకు తెలిసి చాలా మట్టుకు చాలా మంది ఆదివారం మాత్రమే తీసుకొస్తారు, మళ్ళీ బైబిల్ ఆ ర్యాక్ లో పెడతారు. కొద్ది మందికి దులుపుకునే టైం కూడా ఉండదు, అస్సలు చూసే టైం కూడా ఉండదు, అసలు దాని వంక కూడా చూడము. కొద్ది మందికి మళ్ళీ ఆ ఏం తీసుకొస్తాంలే, ఫోన్లో ఆల్రెడీ యాప్ ఉంది కదా, బైబుల్ యాప్ ఉంది కదా, టెక్నాలజీ ఎక్కువైపోయింది, ఫోన్లోనే బైబుల్ ఆల్రెడీ ఉన్న తర్వాత ఎందుకులే. అవునా కదా? అవసరమా? ఎందుకు మోయాలా? కదండి. అలా ఊపుకొని వచ్చేసి ఊపుకొని వెళ్ళిపోతే సరిపోదా? అవునా కదా? అలా వచ్చేసి అలా వెళ్ళిపోతే చాలు కదా. ఎందుకు ఇదంతా, అవసరమా? కదా. చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయండి. ఆ ర్యాక్ లో పెట్టి చాలా మంది అలా షో కేసెస్ లో పెడితే వాళ్ళు కూడా ఉంటారు. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ మన జీవితాలలో స్థిరత్వం ఉండాలి. ఏముండాలి? స్థిరత్వం. అంధకారమైన మనసు కాదు. ఎలాంటి మనసు ఉండాలి? స్థిరత్వమైన మనసు ఉండాలి. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు మనం బ్లెస్ అవుతామండి. ఆమేన్. హల్లెలూయా! కొన్నిసార్లు దేవుని నమ్ముకుని, కొన్నిసార్లు దేవుని వదిలిపెట్టి, కొన్నిసార్లు మందిరానికి వచ్చి కొన్ని రోజులు ఆగిపోయి, కొన్ని రోజులు దేవుని ఏటీఎం కార్డ్ని యూస్ చేసుకుని అటు తిరిగి ఇటు తిరిగి అటెళ్ళి ఇటెళ్ళి చివరికి వచ్చేది ఇక్కడికే. ఎక్కడికి? దేవుని దగ్గరికి నువ్వు రావాల్సిందే యేసునామంలో. హల్లెలూయా! అప్పుడుంటది ఆ గేమ్, మామూలుగా ఉండదు కదా. ఆ మామూలుగా ఉండదు గేమ్. మన జీవితాలు చాలా భయంకరంగా ఉంటది. అప్పుడు అర్థమవుతది, అయ్యో అనవసరంగా నా మనసు ఇక్కడ ఉంచుకోలేదే, అనవసరంగా దేవుని పైన దృష్టి ఉంచలేదే. అప్పుడు అదే ముందు ఈ జాగ్రత్త ఉంటే, ఈ భయం ఉంటే, ఈ భక్తి ఉంటే, ఈ విశ్వాసం ఉంటే ఇంత కోల్పోయేవాడిని కాదేమో అనేటట్లుగా ఉంటది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! చూడండి, ఈ అంధకార సంబంధులు దేవునికి
దేవునికి చాలా దూరంగా ఉంటారు, చాలా వ్యతిరేకంగా ఉంటారు. అట్టి వారి జీవితాల్లో ప్రభు తన కార్యాన్ని చేయరండి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కింద మరొక ఉంటది చూడండి. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను చూడండి, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనురి. హల్లెలూయా. yes అండి. అలాంటి వారు ఎవరండి? అపవిత్రులు అంటే పవిత్రత లేని వారు, పరిశుద్ధత లేని వారు ఎలా పడితే అలా జీవిస్తారు. ఒకసారే కదా, అవునా? ఒకసారి కదా, ఏం పర్లేదురే సిగరెట్ తాగితే ఏంటి, ఒకేసారి కదా ఒకేసారి మానేసుకోవాలంటే ఎలా అండి? అవునా కదా? అవునా? ఏం కాదులే, అంతరాత్మ చెప్తా ఉంటది, ఒకేసారి ఏం కాదులే, పర్లే, తాగేసే, ఒకేసారే పర్లేదు, తినేసే, ఒకేసారే కదా చెప్పేసే కదా, మాట్లాడేసే అబద్ధం. ఇట్లాంటి చాలా ఉంటూ ఉంటాయండి కదా. మన అంతరాత్మ ఉంటది, ఆ అంతరాత్మ అంటే లోపల ఆ మనసు చెప్తుంటది, ఏం పర్లేదు చేసే. మనం ఏం చేస్తామంటే మనదే వింటా ఉంటాం. అవునా? ఎందుకంటే మొత్తం అంతా చెప్పండి, అంధకారమైన మనసు కాబట్టి, స్థిరత్వం లేని మనసు కాబట్టి, దేవుడు లేని హృదయం కాబట్టి. అదే దేవుడు ఉంటే, దేవుని ఆత్మ చేత ఉంటే దేవుడు అంటారు, గద్దిస్తూ ఉంటారు, అరే నాన్న నీ ఆలోచన తప్పు, నువ్వు ఉంటున్న విధానం తప్పు, నువ్వు చేసే పద్ధతులన్నీ తప్పు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరందరూ కూడా గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారంట. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పండి, గాలికి చెదరగొట్టు వారు ఎవరెవరు గుర్తుందా? చెప్పండి. దుష్టులు, శరీర కార్యాలు చేయువారు, భక్తిహీనులు, వారిని భక్తిహీనులు అంటారు. ఎస్. 4వది ఏంటండి? అరే చెప్పండి ఎవరండి? అంధకారమైన మనసు. నెక్స్ట్ 5వది అపవిత్రులు. హల్లెలూయా. ఇంకా లిస్ట్ లో చాలా ఉన్నాయి, ఇంకా టైం లేదు మనకి, టైం లేదు. వీళ్ళందరూ కూడా ఊరికే అలా గాలొస్తే ఎగిరిపోయేవారు అనమాట. ప్రైజ్ ద లార్డ్. వీరందరూ పరలోక రాజ్యానికిలో స్థానము లేనివారు, స్థానము సంపాదించుకునేవారు కాదు. వీరు స్వతంత్రికులు కాదు పరలోక రాజ్యానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అలాంటి మన జీవితాలు ఉండకూడదండి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందితో ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు ఉదయకాల సమయంలో. ఆయన మాటలు పట్టుకుందాం, ఆయన మాటల ప్రకారం జీవితం. ఇష్టానుసారమైన జీవితం కాదండి. మనము తాలి గింజలం కాదు, మనం నిలిచే గింజలం. ఆమేన్. ఉపయోగపడే గింజలం, ప్రయోజనకరమైన విత్తనాలు మనం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కల్తీ క్రైస్తవ జీవితాలు వద్దు మనకి, నాణ్యత కలిగిన క్రైస్తవ జీవితాలు కావాలి. బ్రతికిన ఒక్క రోజైనా దేవుని కొరకు బ్రతకాలి. మంచి బ్రతుకును బ్రతికి చచ్చిపోవాలండి. ఎంతమంది కోరుకుంటున్నారు అలా? సేవకు నేను ఎప్పుడు ఇదే మాట అంటూ ఉంటాం, ఒక రోజు బ్రతికినా మంచి బ్రతుకును బ్రతకాలి. అది మనకు సంతోషం తెచ్చే, మనమే సంతోషాన్ని తెచ్చుకునే బ్రతుకు కాదు, దేవుణ్ణి సంతోషపెట్టే బ్రతుకుగా ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అట్టి జీవితాల్లో ప్రభు అద్భుతమైన కార్యము చేసే దేవుడై ఉన్నారండి. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. పాలకొల్లు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ గురువారం ఉదయం 9 గంటలకు లయన్స్ క్లబ్, బస్టాండ్ రోడ్, విక్టరీ బజార్ ఎదురుగా, పాలకొల్లు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.